అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. అప్పటిదాకా నిర్మలంగా ఉన్న ఆకాశం చూస్తుండగానే కారు మబ్బులతో చీకట్లు నింపింది. గుమ్మంలో కూర్చుని గోర్చిక్కుడుకాయలు గిల్లుతున్న సుభద్ర చేసే పని ఆపి పళ్ళెం గిన్నె పక్కన పెట్టింది. మధ్య గదిలోనూ ముందు గదిలోనూ దీపాలు వేసింది. ఆ వెలుతురులో గడియారం సాయంత్రం 3 అయిందని చెప్పింది. అనుకున్నట్లే సన్నగా జల్లు మొదలైంది. పర్వాలేదు, ఓ 2 గంటలు గట్టిగా కురిసినా 5 లోపల వాన వెలసి తెరపిస్తుంది. సూర్యం తడవకుండానే ఇల్లు చేరుకోగలడు అనుకుంది. భర్తని తలుచుకోగానే ఆమె పెదవులపై ఓ కులాసా నవ్వు విరిసింది. ఉద్యోగం, ఇల్లు, పుస్తకాలు, పత్రికలు, పేపర్లు ఇంకేవీ పట్టవతనికి. టీవీ కూడా వార్తల వరకే. 10 మందిలో ఒక్కడిగాను, ఒక్కడున్నా 10 మందిలో ఉన్నట్టు ఉండగలడు. ఏ పని చేసుకోడు. తనుందిగా అన్నీ చేయడానికి. ఇంటి పని, బయట పని. ఏమన్నా అంటే అందుకే కదోయ్ విద్యావతి సుభద్రాదేవిని పరిణయమాడింది అని ఆట పట్టిస్తాడు. పెళ్ళై 30 ఏళ్ళయింది. తాత నాయనమ్మలయ్యారు. అయినా వరసేం మారలేదు. సూర్యంకి పింఛన్ సదుపాయం ఉంది. ఇంకో 5 ఏళ్లలో పదవీ విరమణ. కొడుకులిద్దరూ ఉద్యోగరీత్యా చెరో రాష్ట్రంలో ఉన్నారు. చిన్నవాడికి సుభద్ర అన్న కూతురుతో నిశ్చితార్థం అయింది. ఇంకో 6 నెలల దాకా ఇద్దరికీ సెలవులు దొరకవని పెళ్లి ముహూర్తం వాయిదా వేశారు. సుభద్రది వీళ్ళందరికీ భిన్నమైన వ్యక్తిత్వం. గోరుచిక్కుళ్ళ పని పూర్తయింది. వానేం పెద్దగా ఈడ్చుకొట్టడం లేదు. మబ్బులు షికార్లుగా పచార్లు చేస్తున్నట్లు సన్నగా పడుతుంది ధార. సూర్యుడు మబ్బుల్ని చెదరగొట్టి కిరణాల కాంతిని ప్రసారం చేశాడు. ఎండా వాన. గుమ్మం బయట జలతారు పరదా వేసినట్లుంది. ఆ వాతావరణంలోంచి ఓ మంచి టీ తాగాలనిపించి స్టవ్ మీద టీకి నీళ్లు పెట్టి మంట తగ్గించింది సుభద్ర. వీధిలోంచి సుభద్రమ్మ ఉత్తరం. పోస్ట్ మ్యాన్ కయ్యూం గొంతు. పరుగులాంటి నడకతో వీధి గుమ్మం దగ్గరికి వచ్చింది. చేతిలో ఉత్తరాల కట్టుతో నిలబడి ఉన్నాడు కయ్యూం. ముందు జాగ్రత్తగా వానకి తడవకుండా వాటిని ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకున్నాడు. తల మీద శాంతి ఓం అన్న అక్షరాలున్న టోపీ పెట్టుకున్నారు. పెద్దగా తడిసినట్లు లేదు. వాన కూడా బాగా తగ్గుముఖం పట్టింది. పెద్ద వాన వస్తుందేమోనని ఆగాను, కాస్త ఆలస్యమైంది అంటూ ఉత్తరం, చందా కట్టిన ఓ స్త్రీల పత్రిక, వయోధికుల పత్రిక, ల్యాండ్లైన్ టెలిఫోన్ బిల్లు, శుభలేఖ ఇచ్చాడు. అందుకుంటూ, పర్వాలేదు, బాగున్నావా? రుబీనా ఎలా ఉంది? మీరిద్దరూ రేపు కమ్యూనిటీ హాల్లో ఆరోగ్య శిబిరానికి వస్తున్నారు కదూ అని అడిగింది సుభద్ర. టోపీ సర్దుకుంటూ నవ్వాడు. నాకు డ్యూటీ, ఆమెమో మళ్ళీసారి చూద్దాంలే అంటోంది అన్నాడు. ఫ్రమ్ అడ్రస్ లేని ఉత్తరాన్ని తేరిపార చూస్తున్న సుభద్ర, అదేంటి కయ్యూం, అవకాశం మన ముందుకు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యం. డాక్టర్ చూసి ఏమీ లేదంటే నిశ్చింత, లేకపోతే లోపల ఏమవుతుందో అన్న చింతతోనే సగం అనారోగ్యం. సరే, ఓ పంచెయ్, నువ్వు డ్యూటీలోనే రా, వాళ్లతో చెప్పి ఆలస్యం అవ్వకుండా చూస్తాను. మహిళా కార్యకర్తను పంపించి రుబీనాను పిలిపించి చెకప్ అయ్యాక తోడిచ్చి పంపిస్తాను, సరేనా అంది. సరే అన్నట్లు తలూపాడు. నవ్వు ముఖంతో, మీలా ఎవ్వరూ ఉండరమ్మా అన్నాడు. భలేవాడివే, ఎందుకుండరు? మనం గుర్తించగలగాలి. మా నాన్నమ్మ ఉండేది, ఆవిడే నాకు రోల్ మోడల్. ఒక్క నిమిషం, టీ తెస్తాను, తాగిపో. వద్దమ్మా, ఇప్పటికే ఆలస్యం అయింది. అయినా ఎక్కువసార్లు ఛాయ్ తాగడం బంద్ చేశా అంటూ వంగి అభివాదం చేసి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. 25 ఏళ్ల నుంచి ఆ బస్తీకి అతనే పోస్ట్ మ్యాన్. సూర్యం కంటే ఓ 2 ఏళ్లు పెద్దవాడు. సుభద్ర అందర్నీ స్నేహంగా పలకరిస్తుంది, ఆకర్షిస్తుంది. గుజరాత్ టూర్ వెళ్ళినప్పుడు ఖయ్యూం కోసం శాంతి ఓం టోపీ కొంది. సైకిల్ మీద ఎండనక వాననక తిరుగుతాడని. అతని పేరేంటి, టోపీ మీద ఆ రాతేంటి? కొంటే కొన్నావు, ఇవ్వకు, పెట్టుకోడు. ఇంకెవరికన్నా ఇచ్చే సుభద్ర అన్నాడు సూర్యం. శాంతి అందరికీ కావాలి. ఓం ప్రాణాయామం ఎవరికైనా మేలు చేస్తుంది. అర్థం చేసుకోగలగాలంతే అని అనుకున్నట్లే ఖయ్యూంకిచ్చింది. వెంటనే 2 చేతుల మధ్య టోపీ పట్టుకుని నవ్వుతూ
ఆదాబ్ అని తల మీద పెట్టుకున్నాడు. సెలవులోనే ఉన్న సూర్యం అది చూసి ఆశ్చర్యపోయాడు. అతని మనస్తత్వమే అంతా, లేక సుభద్ర వ్యక్తిత్వ పాఠాలు మార్చాయా? అర్థం కాలేదు అతనికి. తర్కించే గుణం లేదు కనుక ఇంకేం మాట్లాడలేదు. మిగతా పోస్టు పక్కన పెట్టి, ఎవరు రాశారబ్బా? అడ్రస్ రాసిన దస్తూరి భాస్కరం అన్నయ్యది కాదు అనుకుంటూ కవర్ విప్పింది. 2 అరఠావుల ఉత్తరం. చదివి నిర్ఘాంతపోయింది. వారానికో ఉత్తరం రాసే అన్నయ్య ఎందుకా రాయలేదు? బాధ, జాలి కాసేపే. మరుక్షణంలోనే పరిష్కారం వైపు పరుగులు పెట్టాయి సుభద్ర ఆలోచనలు. ఉత్తరం మడిచి యథాప్రకారం నీలం రంగు బట్ట సంచిలో పెట్టింది. సుభద్రకి ఒక్కడే అన్నయ్య. అన్నా చెల్లెళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరికీ 5-6 ఏళ్లు తేడా. చిన్నప్పుడు బాగానే గొడవలు పడేవారు, కొట్టుకునేవారు. పెద్దయ్యాక వాళ్లేనా వీళ్ళు అన్నంత సఖ్యంగా ఉంటున్నారు. భాస్కరానికి నగరాలంటే మోజు. అందుకు తగ్గట్టుగానే చదువు, ఉద్యోగం. భార్య కూడా అక్కడి అమ్మాయే. ఇంకేం, రాష్ట్ర రాజధానిలో స్థిరపడ్డాడు. సుభద్రకి నానమ్మ పోలిక. సేవాభావం, నిదానమైన స్నేహమయమైన జీవితం అంటే ఇష్టం. అందుకు తగ్గట్టే ఉన్న ఊళ్ళోనే సంబంధం కూడా అలాగే కుదిరింది. పెళ్ళికొడుకు సూర్యం భాస్కరానికి మంచి స్నేహితుడు, మనసున్న మనిషి. సుభద్ర మీద ఎంత ప్రేమో అంత గౌరవం కూడా. ఇద్దరూ స్నేహితుల్లా ఉంటారు. కాకపోతే సూర్యానికి ఇంటి వ్యవహారాలు, పిల్లల పెంపకం, చదువు వగైరాలు అంతగా పట్టవు. అన్నింటి వ్యవహార్త సుభద్రే. అతనికి సంబంధించిన విషయాలతో సహా ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది అనే కంటే తీసుకుంది అనడం సరైన మాట. నీకేం కావాలో, ఎలా ఉండాలో మొదట్లో అలవాటు చేయకపోయావో ఆ తర్వాత నొక్కేస్తారేవ్, జాగ్రత్త అంటూ హెచ్చరికలు చెప్పే నాయనమ్మ మాట సుభద్రకి వేదం. అవన్నీ సూర్యానికి చెబుతూ ఉండేది. మంచి శిక్షణే. నా మీద ప్రయోగాలు చెయ్యకు తల్లి, సన్నాయి నొక్కు కూడా నొక్కడం రానివాణ్ణి అని అల్లరి పట్టించేవారు. పల్లె పట్నం కాని ఊరి జీవితం సజావుగా సాగుతోంది. అత్తగారు, ఆడపడుచులు మొదట్లో కాస్త అటూ ఇటూగా ఉన్నా సుభద్ర స్నేహశీలత్వంతో కలిసిపోయారు. సంప్రదాయం, అభ్యుదయం జమిలిగా కలిసిపోయిన సుభద్ర భావజాలం ప్రభావం అత్తవారింట్లో ఆమెను ప్రత్యేక వ్యక్తిగా గౌరవించేలా చేసింది. నిజానికి అందరూ కలిసి రావాలి, కాకపోతే ఘర్షణలేగా. ఆ విధంగా సుభద్ర అదృష్టవంతురాలే. సుభద్ర కలవారి కోడలు కలికి కామాక్షి కాదు, మధ్యతరగతి మధుర మీనాక్షి. పుట్టింట్లో ఎప్పుడూ పుట్టెడు కబుర్లు, గంపెడు గలగల నవ్వులు. అత్తవారింట పరీక్ష హాల్లో ఆన్సర్ టు ద పాయింట్ అన్నట్లు నిశ్శబ్దం, గాంభీర్యం చెట్టా పట్టాలేసుకున్నట్లుండేది. అక్కడ సుభద్ర మాటలు ఖాళీ కోటగోడ మధ్య శబ్దాల్లా ప్రతిధ్వనిస్తుండేవి. ఆ వాతావరణాన్ని అతి కష్టం మీద మార్చగలిగింది. అయినా వెనకటి గుణమేల మాను అన్నట్లు కొంత మిగిలే ఉంది. ఇప్పుడు అంతే. సుభద్ర కబుర్ల పోగు, సూర్యం ఉత్తమ శ్రోత. మధ్య మధ్య పలుకు బంగారాలు. గుడ్డిలో మెల్లాని నిట్టూరుస్తుంది సుభద్ర. రాత్రే ఉత్తరం గురించి సూర్యంతో మాట్లాడి ప్రయాణ సన్నాహాలు చేయాలనుకుంది. వీధి తలుపు గడియ వేసి బట్టల బీరువా తెరిచింది. అడుగు అరలో ఉన్న రంగురంగుల బట్ట సంచిల్లోంచి ఆకుపచ్చ సంచి తీసి మడత నలగకుండా అందులో ఉంచిన కాగితాల్ని బయటకు తీసింది. చకచకా నెంబర్లు వేసి ఉన్న వాటిల్లోంచి 8, 9, 10, 11 సంఖ్యలున్న కాగితం మడతల్ని వేరు చేసింది. మిగతా వాటిని ఎప్పట్లాగే సర్దిపెట్టి బీరువా మూసింది. ఆ 4ని 1కి 2 సార్లు చదివింది. తెల్లని చంద్రకాంతం పువ్వు లాంటి నవ్వు పెదవుల మించి బుగ్గల మీదకి పాకింది. గుమ్మం బయట కట్టిన గంట శబ్దం. సూర్యం వచ్చాడు. రాత్రి భోజనాలయ్యాక మధ్యాహ్నం వచ్చిన ఉత్తరం అతని చేతిలో పెట్టింది. చదివిన సూర్యం సుభద్ర భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి పొదువుకున్నాడు. ఆ అనునయ స్పర్శకి ఆమె కనుకొలుకుల్లోంచి కన్నీటి ముత్యాల వరస. రిజర్వేషన్లవి కాదు కానీ రేపు ఉదయం బస్ ఎక్కిస్తాను, వెళ్ళిపో. నేను శని ఆదివారాల్లో వస్తాను. ఇంకెంత, 2 రోజులేగా అన్నాడు పెదవులు బిగబట్టి. తడి కళ్ళెత్తి అతడి కళ్ళల్లోకి చూసింది. సరే, నేను వస్తానులే. పొద్దున్న మా బాస్కి ఫోన్ చేసి లీవ్ తీసుకుంటాను. భయం లేదు, నువ్వే గెలుస్తావు.
హాయిగా నిద్రపో అంటూ పెద్ద దీపం తీసేసి రాత్రి నీలం దీపం వేశాడు సూర్యం. మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చిన భాస్కరం అప్పటికే వచ్చి ముందు గదిలో సోఫాలో సరోజతో మాట్లాడుతున్న సుభద్ర సూర్యంలను చూసి ఆశ్చర్యపోయాడు. ఇదంతా నీ పనే కదూ అన్నట్లు భార్యను చూశాడు. బాచి, అక్కగారినేం అనకు, ఆవిడ మంచి పనే చేశారు. ముందు నువ్వు భోంచెయ్యి, తర్వాత అసలు విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు సూర్యం అతని భుజం తట్టి. సుభద్రేం మాట్లాడలేదు. కోపం వచ్చిందని గ్రహించాడు భాస్కరం. భాస్కరం ఆఫీస్లో కొలీగ్ శంకర్రావు. తన పనేమో తను అన్నట్లుండే రకం. భాస్కరం ఒక్కడే అతనికి సన్నిహితుడు. ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. ఇంట్లో కూడా ఏ పని గురించి కానీ, ఆర్థిక వ్యవహారాలు, అప్పులు, ఆస్తుల గురించి కానీ భార్య పిల్లలతో చెప్పేవాడు కాదు. జీతంలో కొంత ఇంటి ఖర్చులకు ఇచ్చేవాడు. మిగతా వాటి గురించి ఇంట్లో ఎవ్వరికీ ఏమీ తెలియదు. భార్య శతపోరినా పట్టనట్లే ఉండేవాడు. పెదవి విప్పేవాడు కాదు. భాస్కరంతో చనువున్న ఆఫీసు, కుటుంబ స్నేహం వరకే తప్ప సొంత విషయాలేం చెప్పేవాడు కాదు. ఓ మోస్తరు ఘనకార్యాలుంటే చెవిన వేసేవాడు, అంతే. ఈ మధ్య కూతురికి పెళ్లి చేశాడు. కొడుకు చదువై ఉద్యోగ వేటలో ఉన్నాడు. భార్య ప్రైవేట్ స్కూల్లో టీచర్. స్కూలు, ఇంట్లో ట్యూషన్లతో ఆవిడ గొడవ ఆవిడది. ఆరోగ్యంగా బోర విరుచుకుని నడిచే శంకర్రావు ఓ రోజు ఆఫీస్లో కాఫీ తాగి కప్పు టేబుల్ మీద పెట్టడానికి వంగినవాడు మరి లేవలేదు. ఏమిటోయ్, ఈ సైలెంట్ మాస్టర్ ఏ సౌండు లేకుండానే బాల్చి తన్నేశాడా ఏమిటి? అతని పక్క సీటు నిత్యానందం అంత విషాద సంఘటనలోనూ జోక్ చేశాడు. ఆఫీస్ మాటలు ఎలా ఉన్నా అటు ఇంట్లోనూ ఇటు భాస్కరానికి అది పెద్ద షాక్. మరణానంతర తంతులు తప్పవుగా. అవి అవగానే బంధువులు ఎక్కడి వారక్కడ సర్దుకున్నారు. ఆఫీస్ వాళ్ళు ఇస్తానన్న ఉద్యోగం తన విద్యాస్థాయికి తక్కువని శంకర్రావు కొడుకు నిరాకరించాడు. ఏమీ చెప్పకుండా గుటుక్కున కొంప ముంచాడని అతని భార్య నిర్వేదంతో పురుగుల మందు తాగింది. కొత్తగా పెళ్ళైన కూతురికి, అల్లుడికి దిక్కుతోచని పరిస్థితి. వాళ్ళకి భాస్కరమే అన్ని విధాలా దిక్కై ఆదుకున్నాడు. ఆవిడని ఆసుపత్రిలో చేర్చారు. గండం గడిచి బయటపడింది. ఉన్నట్టుండి ఒకనాడు అప్పుల వాళ్ళు ఇంటి మీద పడ్డారు. శంకర్రావు కూతురు పెళ్లికి భూమి తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడని ఒకరు, లక్షల్లో నగదు అప్పు చేశాడని ఇంకొకరు దాడి చేశారు. తాను అప్పిచ్చిన సొమ్ము కంటే భూమి విలువ తక్కువని, కాబట్టి అప్పు సొమ్ము ఎక్కువ మొత్తం తమకి రావాలని, లేకపోతే కోర్టుకు వెళతామని గొడవ. తాకట్టు వివరాలేవి భార్యా పిల్లలకు తెలియవు. అంతా అయోమయం. మంచికి పోయి మధ్యవర్తిత్వం నెరపబోయిన భాస్కరాన్ని నిలదీశారు. మా మాట అబద్ధమైతే కోర్టులో తేల్చుకుందాం అన్నారు. భాస్కరం మాట ఎలా ఉన్నా భార్య సరోజకు కాళ్ళు చేతులు ఆడలేదు. సుభద్రకు సూర్యానికి చెబుదామంది. ససేమిరా అన్నాడు. పైగా అన్నా చెల్లెళ్ళిద్దరూ వారానికో ఉత్తరం రాసుకోవాలన్న ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించాడు. చెల్లికి తన బాధ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదన్నాడు. ఉత్తరం రాయలేదు. ఘర్షణ, బాధ, అవమానం, దుఃఖం సరోజ తట్టుకోలేక వివరంగా, రహస్యంగా సుభద్రకు ఉత్తరం రాసేసింది. రాశాక మనసు కాస్త తేలికపడింది. కోపగించుకోకు, నీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేకే చెప్పలేదురా అన్నాడు భాస్కరం. సుఖంలో కంటే కష్టంలోనే ఈ చెల్లి నీకు గుర్తుకు రావాల్సిందన్నయ్య. సర్లే, అర్థం చేసుకోగలను. నాకేం కోపం లేదు. ముందు వాళ్ళ దగ్గరున్న పత్రాలు అసలువా నకిలీవా చూడు. శంకరం భూమి సర్వే చేయించాలి. వాళ్ళెంతవరకు లెక్కలు తకరారులు చేశారో చూడాలి అంది. అవన్నీ సరేనమ్మా, వాడింత మొత్తం తీసుకున్నాడు, ఈ తేదీల్లో ఈ వ్యవహారం నడిచింది అన్న ప్రూఫ్ కావాలి కదా. ఇదంతా అతని స్వయంకృతం. భార్యకైనా ఎదిగిన పిల్లలకైనా ఒక్క ముక్క చెప్పకపోవడం వల్లే ఇదంతా. కనీసం వివరాలన్నీ ఓ కాగితం మీదన్నా రాసి పెట్టాలి. తాకట్టు పెట్టింది సరే, పెట్టని ఆస్తులేమైనా ఉన్నాయా, చేబదుళ్ళిచ్చాడా కూడా తెలీదు. ఇది అందరికీ పెద్ద గుణపాఠం. కుటుంబ సభ్యులకి తెలియకుండా అప్పులు, ఆస్తిపాస్తుల వ్యవహారాలు దాచకూడదు. ఆవేశంతో భాస్కరం మొహం జేవురించింది. నువ్వు మర్చిపోయావు కానీ నా దగ్గర ప్రూఫ్ ఉంది అంది సుభద్ర నవ్వుతూ. శంకర్రావు సాక్ష్యాలు నీ దగ్గరేంటమ్మా, మతిగాని పోయిందా? నీకే పోయింది.
ఇవి చూడు తెలుస్తుంది అంటూ 8, 9, 10, 11 నెంబర్లున్న కాగితాల్ని భాస్కరం చేతిలో పెట్టింది సుభద్ర. చదివి ఆశ్చర్యపోయాడు. ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేశాడు భాస్కరం. అవి ఏ కోర్టులోనైనా చెల్లే సాక్ష్యాధారాలు. కూతురికి తన తాహతుకు మించి మంచి సంబంధం వచ్చిందన్న సంతోషంలో ఒకరోజు భాస్కరం పార్టీ అడగగానే హోటల్కి తీసుకెళ్లాడు శంకర్రావు. చాలాసేపు చాలా నిదానంగా కబుర్లు చెప్పుకున్నారు. ఆ సందర్భంలో తన సాధారణ మనస్తత్వానికి భిన్నంగా ఎన్నాళ్ల నుంచో దాచుకున్న సంగతులన్నీ భాస్కరానికి చెప్పాడు. ఇవి నీకు తప్ప ఎవరికీ తెలియవు, నువ్వు చెప్పవని నాకు తెలుసు అని కూడా అన్నాడు. మర్నాటి నుంచి అన్నీ మామూలే. ఎవ్వరికీ, ఆఖరికి సరోజకి కూడా చెప్పనివి సుభద్రకు చెప్తాడని శంకర్రావుకి తెలీదు. వారం వారం రాయడానికి ఏం మేటర్ ఉంటుంది? అందుకని ఆసక్తికరమైన శంకర్రావు వ్యక్తిత్వం, మనస్తత్వం, అప్పులు, ఆస్తులు, తాకట్లు అన్నీ తూచా తప్పకుండా ఉత్తరాల్లో రాశాడు భాస్కరం. ఆ సంగతే అతనికి గుర్తులేదు. సుభద్ర బీరువాలో అడుగు వరసంతా రంగురంగుల సంచుల్లో భాస్కరం రాసిన ఉత్తరాలన్నీ కోర్టు దస్త్రాల్లా ఉన్నాయి. అన్నయ్య ఉత్తరాలు అపురూపంగా దాచుకుంటుంది సుభద్ర. అందుకే శంకర్రావు సమాచారం ఉన్న ఉత్తరాలు పట్టుకొచ్చి ఇవ్వగలిగింది. సుభద్ర కేసి గర్వంగా చూశాడు సూర్యం. చిట్టి తల్లి, నువ్వు రెండో నానమ్మవేనే. ఆవిడ ట్రంకుపెట్లోనూ భోషాణంలోనూ ఇలాగే అన్నీ దాచిపెట్టేది. ఆ అలవాటే ఇవాళ నువ్వు నీ అన్నయ్యకి ఆనంద కానుక ఇచ్చేలా చేసింది. సుభద్ర నుదుటి మీద ముద్దు పెట్టి దగ్గరకు తీసుకున్నాడు భాస్కరం. కృతజ్ఞతాపూర్వకంగా చేతులు పట్టుకుంది సరోజ. అంతేనా? ఓ కుటుంబాన్ని కాపాడింది కదా, ఇంకంతా సంతోషమే అన్నాడు సూర్యం. అవన్నీ సరే వదినా, మీ అప్పులెన్నో ఆస్తులెన్నో నీకు పూర్తిగా తెలుసా? దఖళ్ళున్నాయా? అన్నయ్య చెప్పాడా? ఏది అప్డేట్ చేసి చెప్పు అంది న్యాయవాదిలా సుభద్ర సరోజతో. ఆ విషయంలో మీ అన్నయ్య తర్వాతేలే ఎవరైనా, ఆయనకు నువ్వే స్ఫూర్తి సుభద్ర అంది సరోజ. ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరండి. ఈ శుభవార్త శంకర్రావు ఇంట్లో చెప్పి అక్కడే కాఫీలు తాగుదాం, పదండి అన్నాడు భాస్కరం. చల్లబడుతున్న గాలిని, ముసురుకుంటున్న మబ్బుల్ని చూసి మీ ఊళ్ళో కూడా వానపడేట్లుందే అంటూ లేచింది సుభద్ర. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను, అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.